కడప జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి 2 జెడ్పీ స్థానాలకు కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే వీటికి సంబంధించి కూడా పులివెందుల ఎన్నిక మాత్రం పులివెందుల హాట్ టాపిక్గా మారింది. పులివెందులకు సంబంధించి జెడ్పీటీసీ స్థానానికి కూడా పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఎవరైతే ఉన్నారో ఆయన సత్యమణి లతారెడ్డి కూడా నామినేషన్ ఇప్పటికే దాఖలు చేశారు. వాటికి సంబంధించి కూడా ఈరోజు స్క్రూటినీ కూడా జరిగింది. అయితే మనతో మాట్లాడడానికి పులివెందుల ఎన్నికపై లతారెడ్డి గారు అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు మొదటిసారి ఇక్కడ మీరు పోటీ చేస్తున్నారు పులివెందుల నుంచి కూడా, అంటే పులివెందుల అంటే ఒక ప్రత్యేకం. సో మీరు తెలుగుదేశం పార్టీ తరపున ఎలాంటి వ్యూహం చేస్తున్నారు? అదేనండి, బాగా 3000 నుంచి 4000కు ఫింక్షన్లు కూడా పెంచారు కదండి మా కూటమి ప్రభుత్వము. ఇప్పుడు దీపం పథకాలు అవి అమలు చేశారు. ప్లస్ ఉచిత బస్సు వస్తుంది. ఇంక ఇప్పుడు రైతు భరోసా వచ్చేసి టుడే అకౌంట్లోకి పడతాయి. ఈ తల్లికి వందనము ఆల్రెడీ చేసేసాము. ఇంకా వచ్చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ అభివృద్ధులన్నీ బాగా చేశారు కదండి. అందువల్ల మేము కూడా అధిష్టానం ఆదేశాల ప్రకారం మేము పోటీ చేస్తున్నామండి. అంటే మీ భర్త బీటెక్ రవి గారు కూడా పులివెందుల ఇన్ఛార్జిగా ఉన్నారు. అంటే మీకు అక్కడ నిధులు సమీకరించడానికి కానీ అభివృద్ధి కోసం, అంటే ఈ కోణంలో మీరు ప్రచారానికి వెళ్ళే టైంలో ఎలాంటి మీకు ప్రజల నుంచి మద్దతు ఉంటుందంటారు? మాకైతే గెలుస్తామనేది అయితే నమ్మకం ఉందండి. మా ప్రజలు కూడా మమ్మల్ని బాగా ఆదరిస్తారని కూడా ఆశిస్తున్నామండి. అంటే మీరు ఇప్పుడు పోటీలో ఉంటున్నారు కదా, అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మహిళా అభ్యర్థి ఉన్నారు. సో అంటే ఇక్కడ ఈ 10 రోజులు మీ ప్రణాళిక ఎలా ఉండబోతోంది? మాకు ఆ పక్క ఎవరైనా సరే మేము ధైర్యంగా పోటీ చేస్తున్నాం, గెలుస్తామండి. అంటే మేము స్థానికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకు సంబంధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత అడ్డా, సొంత మండలం. అంటే మీరు తెలుగుదేశం పార్టీ తరఫున గతంలో కూడా గత ఎన్నికల్లో బీటెక్ రవి కూడా పోటీ చేసి గతంలో కంటే ఓట్లు కొంచెం ఎక్కువగా సాధించారు. అంటే ఈ పులివెందుల జెడ్పీ స్థానం ఖచ్చితంగా కైవసం చేసుకుంటారంటారా? అవునండి, ఇప్పుడు ఈయన ఇన్ఛార్జ్ గారు ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటాము. ప్లస్ మేము గెలుస్తామని కూడా మాకు నమ్మకం ఉందండి. పులివెందుల జెడ్పీ స్థానాన్ని ఖచ్చితంగా ఈసారి కైవసం చేసుకుంటాం. గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిపై కూడా బీటెక్ రవి పోటీ చేశారు. గతంలో కంటే ఆయన ఎక్కువ ఓట్లు సాధించారు. సో ఇదే నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం ఖచ్చితంగా పులివెందుల జెడ్పీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ.